నా పేరు అశోక్ నాయక్, ఉస్మాన్ యూనివర్సిటీ లంబాడి స్టూడెంట్ స్టేట్ ప్రెసిడెంట్. జూన్ 2024లో జేఎన్టీయూలో జరిగిన ఎగ్జామినేషన్ బ్రాంచ్లో జరిగిన అవకతవకలపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే దాదాపు అక్కడ ఉన్న కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జూలై 2024లో తర్వాత ఎగ్జామినేషన్ రిజల్ట్ ఏమో 25లో వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు త్రిబుల్ ఈ స్టూడెంట్లను, అదేవిధంగా ముగ్గురు సిఎస్ స్టూడెంట్లను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పాస్ చేయడం జరిగింది. ఆ పాస్ అది ఈనాడు పేపర్లో పెద్దగా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్ రావడానికి తర్వాత అక్కడ ఉన్న ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్, ఇప్పుడు ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఆమెను అక్కడ నుంచి తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తీసేయడం జరిగింది. అక్కడ నాగరత్నం అనే ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉంది, ఆమెను అక్కడ నుంచి తీయడం జరిగింది. తీసినాక అక్కడ ఏం జరిగిందో దాని మీద ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రాకుండా అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత కొత్త వైస్ ఛాన్సలర్ అంటే కొత్త వైస్ కిషన్ కుమార్ రెడ్డి గారికి నియమించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది యూట్యూబర్స్, మీకు తెలుసు ఆ యూట్యూబర్స్ ఎవరో కూడా అక్కడ కొన్ని ప్రచారం చేసి ఆమె అక్కడికి తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడి మళ్ళీ అదే స్థానంలో ఆమె నియమించడం జరిగింది. మేము ఇక్కడ ఏంటంటే కోరుకునేది ఏంటంటే నీకు కమిటీ ఏర్పాటు చేసారు, ఆ కమిటీ రిపోర్ట్ రాకుండా నువ్వు అక్కడ చేసిన అవకతవకలు చాలా చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్లేస్లో నిన్ను నియమించడం దాని వెనుక అసలు ఏం దాగి ఉంది, అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కావచ్చు, ఆమెకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇట్లా తప్పు చేసిన ఆమెకి అదే ప్లేస్లో మళ్ళీ నియమించడం అంటే ఏదో ఒక అంతరాయం ఉన్నట్టే కదా. ఇట్లా ఎంతమంది విద్యార్థి జీవితాలతో ఆడుకుంటుంది. అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది భారతదేశంలో ఒక పెద్ద యూనివర్సిటీ, టెక్నాలజీ పరంగా అది పెద్ద యూనివర్సిటీ. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే ఆమెను అక్కడ ఉన్న ప్లేస్లో నియమించడానికి గల కారణాలు ఏందో వైస్ ఛాన్సలర్ మాకు చెప్పాలి. అదేవిధంగా అక్కడ ఉన్న కొంతమంది ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళ మీద నువ్వు ఎస్సీ ఎస్టీ నేను ఓసీ ఉన్నానే అహంకారంతో కులహంకారంతో ప్రవర్తించడం ఇది చాలా పద్ధతి కాదు. గతంలో కూడా ఆయన అక్కడే ప్రొఫెసర్గా ఉన్న దాదాపుగా 7 సంవత్సరాలు ఆయన రిటైర్డ్ అయ్యి అక్కడ ఉన్నప్పుడు కూడా విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులను కొంతమందికి భయానికి గురి కావడం, ఆయన మీద అట్రాసిటీ కేసు కూడా ఫైల్ కావడం జరిగింది. వెంటనే మేము ఏమంటున్నామంటే ఎవరు ఉన్నారో అక్కడ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఎవరున్నారో ప్రొఫెసర్ నాగరత్నం మేడంను ఆమె చేసిన అవకతవకలు బయటను తీయాలి. మళ్ళీ అదే ప్లేస్లో ఆమె నియమించడానికి గల కారణాలు ఏంటి వెంటనే వీసీ గారు చెప్పాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన విద్యార్థులు ఓయి చేసి కాబట్టి అన్ని విద్యార్థులను కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము సిద్ధంగా ఉంటాం.